హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చారు, కేశవ, లక్ష్మి, విహారి అందరూ కూడా బయలుదేరి సిద్ధు ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ యమున విహారి ఇంట్లో కనిపించకపోయేటప్పటికి కంగారు పడుతూ ఉంటుంది. విహారి విహారి అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా విహారిని వెతుకుతూ ఉంటారు. ఎక్కడ విహారి కనిపించకపోయేటప్పటికి యమున కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది. పద్మాక్షి అంటుంది, ఎందుకు విహారీ ఇలా చేస్తున్నాడు? తన పరిస్థితి ఏంటో తెలిసి కూడా రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? కనీసం వెళితే ఒక మాటైనా తన భార్యతో చెప్పి వెళ్ళాలి కదా అని కోప్పడుతూ ఉంటుంది. విహారీ ఎంత అర్జెంట్ అయితే ఈ పరిస్థితిలో వెళ్ళి ఉంటాడో అర్థం చేసుకోవాలి కదా అంటూ వసుధ చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు సహస్ర విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ లిఫ్ట్ చేయడు. అందరూ బాధపడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఆ 100 కోట్ల గురించి ఏమైనా తెలిసిందేమో అని వసుధ అంటుంది. ఇక ఇప్పుడు ఆ డబ్బు ముఖ్యమా, తన ఆరోగ్యం ముఖ్యమా అంటూ పద్మాక్షి చెబుతూ ఉంటుంది. అదంతా అసలు ఆ లక్ష్మినే కదా దొంగతనం చేసింది. దాన్ని పట్టుకొని 4 పీకితే నిజం బయటపడుతుంది. అదంతా వదిలేసి ఇప్పుడు ఎందుకు దానికోసం అలా ప్రయత్నం చేయటం అంటూ అంబిక కోపంగా అరుస్తూ ఉంటుంది. ఏదో ఒకటి విహారీ ఎందుకు వెళ్ళాడో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడకండి, ఏం కంగారు పడకండి, వచ్చేస్తాడులే అని చెప్తూ ఉంటుంది వసుధ. ఇక అక్కడ విహారీ, చారుకేశవ, ఎస్ఐ అందరూ కలిసి సిద్ధు ఇంటికి వెళ్తారు. సిద్ధు గేటు తలుపు తీసుకొని అలా లోపలికి వెళ్తూ ఉండగా తను బయట నుంచే చూసి అంబికకి ఫోన్ చేస్తాడు. నువ్వు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా నీకు, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తావు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది అంబిక. అది కాదు, నీకు ఒక విషయం చెప్పాలి. మీ ఇంట్లో పనిచేస్తున్న లక్ష్మి, విహారీ, ఇంకొక 2 అందరూ కలిసి మా ఇంటికి వస్తున్నారు అని చెప్పడంతో, వాళ్ళు ఎందుకు వస్తున్నారు? నీ అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ అయింది కదా, అందుకని అది తెలుసుకొని వస్తున్నారేమో. నా గురించి మాత్రం నిజం చెప్పొద్దంటూ అంబిక బెదిరిస్తూ ఉంటుంది. నన్ను పట్టుకొని కొడితే మాత్రం నేను నిజం చెప్పేస్తాను, నేనెందుకు ఇరుక్కుంటాను అంటూ చెబుతూ ఉంటాడు సిద్ధార్థ్. నేను ఏం చేస్తానో తెలుసు కదా అంటూ బెదిరిస్తూ ఉంటుంది అంబిక. నువ్వు నా విషయం బయట పెడితే నీ విషయం కూడా నేను బయట పెడతానంటూ ఏదో చెబుతూ ఉంటుంది అంబిక. సరే అని ఫోన్ పెట్టేసి బయట లాక్ చేసేసి లోపలికి వెళ్ళి దాక్కుంటాడు సిద్ధార్థ్. తాళం వేసి ఉందేంటి అంటూ ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. లేదు, కావాలనే ఇలా చేస్తున్నారు, మనం వస్తున్నట్టు గమనించి లోపల దాక్కొని ఉంటాడు. ఫ్యాన్స్ తిరుగుతున్నాయి, లైట్ వేసే ఉంది అంటే లోపలే ఉండి ఉంటాడని తలుపు లాక్ని పగల కొట్టి మరీ లోపలికి వెళ్తారు అందరూ కలిసి. ఇక సిద్ధార్థ్ దొరికిపోతాడు. తనని పట్టుకొని కొడుతూ ఉంటారు. నిజం చెప్పు, నీ అకౌంట్లోకి 30 కోట్లు ఎలా వచ్చాయి అంటూ బెదిరిస్తూ ఉంటారు. నిజంగా నాకు తెలియదండి అని చెబుతూ ఉంటాడు, కానీ కొడుతూ ఉంటారు. లోపలికి వెళ్ళి లక్ష్మి గది అంతా వెతికి డబ్బుల బ్యాగ్ని తీసుకొని వస్తుంది. మరి నీకు తెలియకపోతే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ బెదిరిస్తూ ఉంటాడు. లక్ష్మి, విహారీ ఇద్దరూ కూడా, నిజంగా నాకు తెలియదండి, నా అకౌంట్లోకి 2 రోజుల క్రితం డబ్బులు వచ్చి పడ్డాయి 30 కోట్లు, అందుకనే నేను అవి నా అకౌంట్లో నుంచి తీసుకొని దాచిపెట్టుకున్నాను అంటూ చెబుతూ ఉంటాడు. అది కాదు, సరే అయితే దీని వెనకాతల ఎవరు ఉన్నారు, నిజం చెప్పు అంటూ కొడుతూ ఉంటారు. కానీ తను నిజం ఒప్పుకోడు. నిజంగానే నాకు తెలియదండి, మీరేం చేసుకున్నా సరే ఎవరో వేశారు నా అకౌంట్లో, నేను ఖర్చు పెట్టుకుందామని తీసుకున్నాను అని చెబుతూ ఉంటాడు. సరే, ముందు ఈ 30 కోట్లు మన దానికి యాక్సెస్ అయ్యేలాగా చూడండి, మిగతా డబ్బులు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అంటూ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆ 30 కోట్లు తీసుకొని విహారీ, లక్ష్మి, ఎస్ఐ అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక నువ్వు ఊరు దాటి వెళ్ళడానికి వీల్లేదు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కి రావాలంటూ బెదిరించి వెళ్తారు. ఇక తర్వాత టీవీలో న్యూస్ చూడమని చెప్పి పండుకి చెప్తారు. ఇక పండు ఇంట్లో టీవీ ఆన్ చేసి అందరినీ చూడమని పిలుస్తూ ఉంటాడు. ఇక్కడ లక్ష్మి, విహారీ, ఎస్ఐ అందరూ కలిసి మీడియాలో ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తారు. ఇలాగా హ్యాకర్స్ నుంచి 30 కోట్లు మేము రికవరీ చేశాము, ఇంకా మిగతా 70 కోట్లు కూడా రికవరీ తొందరలోనే చేస్తాము, మీరు ఎవరు ఎటువంటి కంగారు పడొద్దంటూ మొత్తం మీడియాకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. ఇదంతా చూసి అంబిక, సహస్ర అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. బాబోయ్, ఇప్పుడు నా విషయం కూడా తెలిసిపోతుందేమో అని అనుకుంటూ ఉంటారు.
కానీ ఇక్కడ వసుధ అంటుంది, చూసారా ఇప్పటికైనా తెలిసిందా లక్ష్మి ఆ డబ్బు దొంగతనం చేయలేదని చెప్పి అని అడుగుతూ ఉంటుంది. ఏమో ఇది కూడా దాని పనేనేమో, మరి మిగతా 70 కోట్లు ఏమయ్యాయి, అవి కూడా ఇచ్చేయాలి కదా, మరి 30 ఇచ్చిందే అని అడుగుతూ ఉంటారు. మీరు ఏం చేసినా లక్ష్మిని మాత్రం నమ్మరు, వదిన నువ్వు కూడా నమ్మవా అంటూ యమునని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమో అంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది యమున. ఇక్కడ లక్ష్మి అలా మెట్ల మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. దొంగతనం తన పైన నెట్టిన సహస్ర మాటలు, అంబిక మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి నువ్వు ఎంత చేశావో ఒక భార్యగా నాకు తెలుసు. నా భార్యగా నిన్ను నేను ఇంట్లో అందరికీ చెప్పకపోయినా నా కోసం చాలా చేశావు. వీక్రాఫ్ట్కి నువ్వు ఎంత చేశావో నాకు తెలుసు. కంపెనీ ఎదుగుదలకి నువ్వు ఎన్నెన్ని త్యాగాలు చేశావో, ఎలా నిలబెట్టావో కూడా నాకు తెలుసు. కానీ ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా నిన్ను నమ్మరు, నన్ను క్షమించు అంటూ చెబుతూ ఉంటాడు. ఇక చారుకేశవ కూడా లక్ష్మిని చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక లక్ష్మిని తిరిగి విహారీ ఇంటికి తీసుకొని వెళ్తాడా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.